వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకి నాంది పలికిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో తన బలాన్ని ఘనంగా నిరూపించుకున్నారు. ఇవాళ జరిగినటువంటి బల పరీక్షలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 144 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అధికారం మీద పూర్తి పట్టు సాధించింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 118 మార్కును దాటడమే కాకుండా ఊహించిన దానికంటే భారీ మద్దతు కూడగట్టడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఐఎం, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుగా నిలిచే అదనంగా ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైనటువంటి ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం విజయ్ శిబిరానికి మరింత బలం చేకూర్చింది. ఈ బల పరీక్షలో అసలు ట్విస్ట్ మాత్రం అన్నాడీఎంకేలో చోటు చేసుకున్నటువంటి చీలిక. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి విప్ జారీ చేసినప్పటికీ సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగ నేతృత్వంలోని సుమారు 22 మంది రెబల్ ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. దీంతో విజయం మరింత సునాయాసమైంది. ఇక ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సభ్యులు అసెంబ్లీలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ ఓటింగ్కి ముందే డీఎంకే ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజల అసలు మద్దతు టీవీకేకు లేదని, హార్స్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వం బలం పెంచుకుంటోందని ఉదయనిధి స్టాలిన్ ఆరోపణ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల మద్దతుతో ప్రభుత్వం నిలబడుతోంది అంటూ ఆయన విమర్శించారు. బీజేపీ ఓటింగ్లో తటస్థ వైఖరి అవలంబించగా పీఎంకే ఎమ్మెల్యేలు ఓటింగ్కి దూరంగా ఉన్నారు. ఏఐడీఎంకేలో పళనిస్వామి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. బలపరీక్ష అనంతరం ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ తన ప్రభుత్వం సెక్యులర్ సిద్ధాంతాలతో ముందుకు సాగుతుందని స్పష్టం చేస్తూ హార్స్ ట్రేడింగ్కి తావు లేకుండా ప్రజల సంక్షేమం కోసం గుర్రం వేగంతో సమానంగా పనిచేస్తూ ఉంటూ ఆయన వ్యాఖ్య. ఈ విజయంతో ప్రభుత్వం రాజకీయంగా స్థిరపడడం మాత్రమే కాకుండా రాబోయే 5 ఏళ్ల పాలనకి బలమైన పునాది వేసుకుందని విశ్లేషకుల అభిప్రాయం. అట్ ద సేమ్ టైం ఓటింగ్ ముగిసిన అనంతరం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. ఇక్కడ చర్చ ఇంకొకటి జరుగుతోంది ఏంటంటే విప్ని ధిక్కరించినటువంటి 22 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుందా లేదా అన్నదే తెలియాల్సి ఉంది. సో వచ్చే అసెంబ్లీకి తెలియాల్సి ఉంది. అండ్ నిన్న చాలా వివాదాస్పదమైనటువంటి ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. జ్యోతిష్యుణ్ణి ఓఎస్డీగా అపాయింట్ చేసి, సో దాని మీద విపక్షాల నుంచి అలాగే సమాజం నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో జ్యోతిష్యుడు రిక్కీ రథన్ పండిట్ వెట్రివేల్ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తొలగించడం జరిగింది. సో గతంలో జయలలితకి వాళ్ళందరికీ కూడా పనిచేసినప్పటికీ పాలనకి సంబంధించినటువంటి దాంట్లో సెక్యులర్గా ఉండాల్సిన చోట ఈ జ్యోతిష్యుడు వచ్చి ఏమైనా ప్రభావితం చేస్తాడేమో అన్నటువంటి అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేయడంతో మొత్తానికి విజయ్ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. సో ఈ అసెంబ్లీకి సంబంధించి బలపరీక్షలో గెలిచినటువంటి విజయ్కి ఈ 2 అంశాలు మాత్రం కాస్త పంటి కింద రాయిలాగే మారాయని చెప్పి చెప్పుకుంటున్నారు. సో చూద్దాం తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారు, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండబోతోంది, 22 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత అనేది ఉంటుందా ఉండదా వెయిట్ చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.